టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్ల పాలనలో ఏనాడు జయశంకర్ ను పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు రాజకీయాల కోసం ఆయన పేరు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయాలని కోరితే అసలు పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామంగా చేశామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజున కూడా కేటీఆర్ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఏనాడు పట్టించుకోలేదు. వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేట ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామం. ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయాలని చెప్పని కోరినటువంటి జయశంకర్ మాటను ఏనాడు పట్టించుకున్న పాపన పోలేరు. 10 ఏళ్ల పరిపాలనలో జీవో నెంబర్ 405 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామ ప్రజల కోరిక మేరకు రెవెన్యూ గ్రామంగా కూడా ప్రకటించిన సందర్భాన్ని గుర్తు